ఎర్రలు ఉన్నాయమ్మా? అమ్మ మొత్తం తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాము ఎర్రలకి. దీని సైజ్ అయితే చూడు చాలా బాగుంటుంది. పెద్ద అలాంటివి తీరమ్మా, అలాంటివి పెద్ద చేపలు పడతాయి మనకి బొచ్చులు. తీయడానికి రావాలా లంచ్ కూడా తాగేది అందుకే లేట్ అయిపోయింది. దొంగపోలే తాగారా ముందు? ఉదయం మంచిలాగా ఇదే బూస్టెడ్ రా. ఉదయం పైన ఆడే తీసుకెళ్ళి టిఫిన్ వెళ్తుంటే ముందు వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ మాది. అయితే టిఫిన్కి వెళ్దాం అంటే టిఫిన్ మట్టి మూసేస్తున్నాడు. ఫస్ట్ పడ్డా అవతలది కేజీ వచ్చాయి. టిఫిన్కి వెళ్ళి ముందు ఇది ఒక 50 100 వందా అమ్మడానిక చేపలు పడ్డానిక ఆల్రెడీ ఇక్కడ తవ్వారు రైగరా వచ్చి ఇసుకతో పడి అదే వచ్చిన కేజీ అదే తేల్చింది ఎప్పుడైనా వచ్చే అందులో చూసాను నేను. పురుగులు కదా ఎర్రలే పురుగు కూడా పడితే పెద్ద బొచ్చి పడుతుంది. ప్లేస్ మ్యాచ్ మధ్య వస్తున్నాయి రండ్రా. అక్కడ ఆల్రెడీ తవ్వారు రా, ఆల్రెడీ గెలికి వదిలేసారు. ఆల్రెడీ మన అమ్మాయికి ఇటుకి అలవాటు, రోజు వెళ్ళిపోతారు. సవలు పడి ఉంటాయి. పడదా అందులో పెచ్చలు పడతారా? దొరికిందిరా. కేజీ వస్తుందిరా. అలాంటి వాటికి పెద్ద బొచ్చులు పడతాయి. తీసే సేవలు పడదు పడతాయి బొచ్చు జలాలన్నా పడతాయి. అందులో తెడించాలు పడేస్తాను, పొడగట్లు ఆగేస్తాను పెద్ద. నేను మొత్తానికి ఎర్రలతో అవుతున్నావు. ఇప్పుడు గేలలు తయారు చేయాలా? బెండలు తెచ్చాము. అది బెండలు ఇది ఉంటుంది జీలికర్ర. ఆ కర్ర ఇక్కడ ఉండదు. కర్ర బాగుంది, జీలికర్ర అయితే బాగుంటుందయా. సరిపోతే మన ఇది ఎర్రలతో ఏం కావాలి మమ్మల్ని ఏం బెకర్లు కూడా చూపించి. మా పిచ్చిగాళ్ళు అయితే గేలాలు అయితే రెడీ చేస్తున్నాడు, కర్రలు అయితే తీసాడు. ఏంటి 2 కర్రలు ఉన్నాయి రామదు? ఇంకో కర్ర కట్టే రామదు. ఏం దాని ఎందుకు వస్తున్నారా? చిన్నపిల్లడు వాళ్ళకు పలపిది ఆటది. ఒకసారి గల్లపుర కూడా ఇటు సవల పెట్టినారు అమ్మది. శనివారం దొరికాయి. ఏటమ్మా శనివారం దొరికితే అమ్ముతామని గల్లపుర కూడా వద్దురా బాబు అలుగులకి ఇచ్చేద్దాం నీడు ఆడు అమ్మేద్దాం వయ్య ఇచ్చేద్దాం ఆడు. మా అత్త ఎలమంజలు అంతా తిప్పించినారు వీళ్ళు బకెట్లో. నన్ను మొత్తానికి ఎవడుకోలేదురా, ఆటో ఛార్జీలకి ఇచ్చి వచ్చాం. అలా ఉంటుంది. నష్టమో అది కొడితే పెళ్ళి. ఐదు కేజీలు బొచ్చులు 2 పడిపోలమా ఈరోజు. 5 కేజీలు బొచ్చులు కూడా వైర్ కాస్తుందిరా. దిగేద్దాం అది కాయపోతే అది ఒడ్డు పోయితే లాగేయడమే లోనే దిగే. ఒడ్డుకి లాగెత్తా చేయి చూసుకోరు మరి. అలా చివరికి 2 గంటలు వచ్చేది. అయిపోయి 3 చిన్న పనులు చాలే పెద్ద. ఒరే పెద్ద పెంటలు కట్టికి ఆ చేప లాగినట్లు కూడా మనకు తెలియదు. తేలిపోద్ది ఆ చేప. చేప తేలిపోద్ది. అప్పుడు అలాగే మన సోమినాడు తాత మంగళ షాప్ ఉంటుంది కదా,
అక్కడ బేళ్ళెట్టు పోయి వాళ్ళు చేపలకే ఈ బెండలు కట్టడానికి అన్నీ కూడా చదువుతాయా ఆ, జారలేదు జారు ఎట్టించవలసింది. సెంటర్ పోయి రోజు కట్ట పోయి జ్వరం ఉండాలి నన్ను పోసాను రోజు భయం వేస్తుంది ఇక రావట్రా ఏదో తెలుసుకుని వచ్చాడు మరి కొడవల్లో పెట్టరా కాలు కింద పెట్టేది కొడవల్లో అది మన కూరగాయలు కోసినట్లు అది ఇప్పుడు పోయి చేప మూడు ముళ్ళు వేసేస్తున్నా. ఓకే 3 గేలం కూడా రెడీ అయిపోయిందా? కొత్త రకాల దోశ కొత్త రకాల దోశ ఎంతసేపు పడ్డది మాకు. మాయో ఇరవై కేజీ బొచ్చులా ఉందా చూడండి మా చేపలాట ఫ్రెండ్స్. 2 కేజీలు 1/2 కేజీ చేపలు ఆగాడు ఫ్రెండ్స్. వచ్చిన ముహూర్తం బాగుంది ఫ్రెండ్స్. సరైన చేప పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్ మన గల నానేజీ ఎలా లాగేస్తున్నాడు చేపలు. ఏటి అది కేజీ బొచ్చు దాని పేరేట్రా? మెప్పి మాయా మెప్పి సప్పుడు కోసం చూపించరా. ఓకే మాయా మామూలుగా ఉండదు సీనియర్ ఆటగాడు అంటే వేసేసి కవర్లేసి అన్ని కొరతలు తీసారా మధ్య మా ఇది 1 కేజీ ఉంటుందిరా చేప. తెగలాగినారా అదిగా అది చేప గట్టిగా లాగారా మాది పెద్దదా. ఈ అమ్మ 2 కేజీలు ఉంటుందిరా చేప ఇది. చూడండి ఫ్రెండ్స్ భారీ వచ్చిన చేపలాటకి 3 గంటల బదలా చేపలు అయితే ఇయ్యే పడ్డాయి. 3 గంటల బద ఫ్రెండ్స్. 3 కేజీలు పడ్డాయి. 3 కేజీలు ఎక్కువ ఉంటాయి. 3 కేజీలు ఉంటాయి బా తామరాకులే పెంచుతున్నాయి ఫ్రెండ్స్. మంచిగా పడ్డాయి చేపలు అయితే. కొరమీళ్ళు చప్పుడు కోసలు బొచ్చులు మామూలుగా ఉండవు కూర. ముంత అయితే తోక ముక్క అన్ని తినేస్తారు. మా వేటకైతే ఈ పడ్డాయి ఫ్రెండ్స్. ఒక 5 కేజీలు అయితే చేపలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ డైలీ అలాంటి వీడియోలు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి.